వెల్కమ్ టు స్టూడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. దిగమర్రు గ్రామంలో ఫిష్ ఆంధ్ర సాగర్ పరిశ్రమను ప్రారంభించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల. వైఎస్ విజయమ్మను షర్మిలను తీసుకుని సీఎం దగ్గరకు వెళ్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఇక డీటెయిల్స్ చూస్తే మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద జరిగిన సాగర్ పరిక్రమ 10వ విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, నందిగాం సురేష్ అధికారులతో కలిసి కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో కేంద్రంలో మత్స్యశాఖ లేదని, మోదీ ప్రధాని అయ్యాక మత్స్యశాఖ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 37,000 కోట్ల రూపాయలు మత్స్యకారుల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు. త్వరలో ఆక్వా పార్కును నిజాంపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా మత్స్యకారులు మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. మత్స్యకారులు విన్నవించిన పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అర్హులైన మత్స్యకారులకు రుణాల చెక్కును, వేట పరికరాలను పంపిణీ చేశారు. लोकसभा के हमारे सुरेश जी ने अपने अपने प्रवचन में यहाँ के विषयों को भी रखा, स्टेट की ओर से, मुख्यमंत्री जी की ओर से और भारत सरकार की ओर से क्या हो रहा है वो भी बताया और क्या होना चाहिए उसके बारे में भी अपनी बातें रखी है. हमारे बेनिफिशियरी ने भी यहाँ आके अपने जीवन में इस योजना प्रधानमंत्री मत्स्य संपदा योजना के कारण जो बदलाव आया है वो भी बताया. और उसमें एक भाई जो आए थे मंच पर, जो पूर्व में शिक्षक थे, उन्होंने इस्तीफा देकर ये प्रधानमंत्री मत्स्य संपदा योजना का बेनिफिट लेकर वो खुद एंटरप्रेन्योर बन गए और 8-10 लोगों को रोजगारी देने का काम कर रहे हैं. ये सुनकर मुझे बड़ी खुशी हुई. मेरी में आकर केसीसी योजना का बेनिफिट मुझे मिला है ऐसा मंच पर आकर बोला. इसलिए मैं यहाँ जिला के प्रशासन को और जिला के बैंकिंग व्यवस्था के संभालने वाले लोगों को धन्यवाद दे रहा हूँ कि आप लोगों ने मछुआरे समाज को भी केसीसी देने का प्रारंभ कर दिया. ఈ వర్గాల మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోటి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. దాన్ని ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రంగం మీద కానీ ఈ రంగం మీద ఆధారపడి జీవించే వ్యక్తుల యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచని ఆలోచన కానీ ఎవరు కూడా చేయలే గతంలో. కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క చొరవతో ఫేజ్ 1లో మన జువల్దిని కావచ్చు, కొత్తపట్నం కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫేజ్ 2 వచ్చేసరికి మిగిలిన ప్రాంతాల్లో వెరసి మొత్తం దాదాపుగా 10 నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మిగతా ప్రాంతాలు అక్కడ వచ్చిన నిజాంపట్నం వరకే పూర్తిగా ఆ గ్రెయిన్ వాల్స్ కానివ్వండి, 2 వైపుల జెట్టీస్ కానివ్వండి, దానికి అనుసారంగా కోల్డ్ స్టోరేజ్ కానీ, ఒక్కసారి నిజాంపట్నం 1 సంవత్సరం లోపు ఇవన్నీ ఏర్పాటు అయితే ఎంత ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది, ఎంత మార్కెట్ ఫెసిలిటీ జరుగుతుంది, దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉన్నది ఒక్కసారి మనకి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలోని తటస్థులతో సమావేశంలో భాగంగా తాడేపల్లి పట్టణంలో డాక్టర్ పలగాని శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిసిన నారా లోకేష్ తాడేపల్లి పట్టణంలో పర్యటించిన ప్రజలకు అభివాదం చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ పర్యటనకు స్థానికులు భారీగా హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బేల్మాం గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి దూరమైందన్నారు. సంక్షేమ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి రైతుకు భరోసా కల్పిస్తూ సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 ఏళ్లలో 65 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ ప్రతి
నెల అర్హులైన వారి ఇంటి గడపకే పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మన ఊరు నుంచి రామనిసికి సంబంధించినటువంటి నాకు సార్ ఫోన్ చేశారు, సార్ మా ఊరికి మీరు రోడ్లు అయినా అక్కడ వేసాం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నాను. ఆయన ఏదో ఒక సిటీలో వచ్చారు, మీరు ఈ మధ్యకాలంలో వచ్చారా మన ఊరికి అన్నారు. రాలేదు సార్, రోడ్డు వెళ్ళి ఈ పండక్కైనా వస్తారండి మీరు సరే చెప్పాను. తర్వాత వచ్చి చూసిన తర్వాత నేను శ్రీకాకుళం కుల భాగస్వామ్యం సామాజిక అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 2018-2019లో 228 కోట్లు మంజూరు చేశారని 200 జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ గ్రామాలకు కూడా సిమెంట్ రోడ్లు మౌలిక సదుపాయాలు చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల అశోక్ అన్నారు. ఇచ్చాపురం నుండి తిరుమల వరకు 1200 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఈ దుర్మార్గ పాలనకు చర్మగీతం పాడాలని ప్రజలతో మమేకమవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నానని అన్నారు. ఇచ్చాపురం నుండి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సింగుపురం వద్ద శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ పాదయాత్రలో అడుగు వేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలైందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని, పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అశోక్ పాదయాత్ర విజయవంతం కావాలని అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని, రాష్ట్రంలో రానున్నది చంద్రబాబు నాయుడు పాలన అని అన్నారు. ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల 1200 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఆ పాదయాత్ర నిన్నటితో 100 కిలోమీటర్లు ముగించుకొని ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోని నర్సీపట్నంలోని నరసన్నపేటలోని మన శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా మొత్తం సర్పంచుల అధ్యక్షుడు సింగిపురం దగ్గర గొడ్డు శంకర్ గారు మాకు చాలా గుణస్వాగతం పలికారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే పంగ సత్యనారాయణ ఎంపీటీసీ గారు, అమన్రావు గారు, వీళ్ళ బృందం అంతా మాకు చాలా ఘనస్వాగతం పలికారు. మేమేదైతే పాదయాత్ర స్టార్ట్ చేసి అశోక్ బాబు గారు ఫ్లాగ్ ఆన్ చేసినప్పటి నుంచి టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము ఫ్లాగ్ ఆన్ చేసినప్పుడు అశోక్ బాబు గారు మాకు ఫ్లాగ్ ఆన్ చేసినట్టు మన టీడీపీ కుటుంబం ఏదైతే ఉందో అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇట్లాంటి ప్రోత్సాహం లభించినందువల్ల ముందు కూడా మేము ఈ పాదయాత్రని సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతాము. ఇక విషయంలోకి వస్తే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొంటున్న ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు, ప్రతి కులానికి చెందిన వ్యక్తులు, ప్రతి మతానికి చెందిన వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఈ రాక్షసుల పాలనలో మాడి మసైపోతున్నారు. ఇట్లాంటి సమయంలో మనకు ఎవరన్నా దేవుడు లాంటి నాయకుడు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్షులు నెల్లూరు జిల్లా వాసి ఇచ్చాపురం టు తిరుమల వరకు పాదయాత్ర తలపెట్టారు. ఇది చాలా దృఢ సంకల్పం, చాలా గ్రేట్ నిర్ణయం. ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. ఆల్రెడీ ఆయన మోర్ దెన్ 120 కిలోమీటర్స్ పాదయాత్ర చేసి ముందుకు సాగారు. ఆయనకు మేము ఇక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది. అలాగే మీకు దారి పొడవున టీడీపీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా, మనందరి బతుకులు బాగుపడాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, మన భవిష్యత్తు కూడా ఎదురు చూస్తున్నారు. అందుకు తప్పకుండా మీ పాదయాత్ర తిరుగు లేకుండా దిగ్విజయంగా సాగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఆ తిరుమల వెంకన్న కూడా మీ అందు ఉంటాడని నేను కోరుకుంటూ మీ పాదయాత్ర ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రైవేట్ కార్మికులతో పారిశుద్ధ పనులు నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలను సమ్మె బాట పట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త సేకరణ వాహనాలు బయటికి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు, ఏఐటియుసి సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ 4 ఏళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం దగా చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిగతా యూనియన్ అన్ని కలుపుకొని ఈరోజు సమ్మెలోకి దిగుతున్నారు. సమ్మెలోకి రాష్ట్రం అంతా కూడా ఏఐటిసి సమ్మెలో భాగస్వామ్యం అయ్యింది. ప్రధానంగా 27వ తారీఖు నుంచి సమ్మె చేస్తామనేటువంటిది ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పతప్పాలుగా చర్చలకు పిలిచారు. అందులో ప్రధానమైనటువంటిది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేదా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దాని మీద ఈ రెండింటి మీద ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఆర్థికపరమైనటువంటి ఈ డిమాండ్స్ పరిష్కారం కాకుండా మిగతా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు చర్చలు జరిపారు. ఇంతకుముందు ఏదైతే చర్చల్లో అంగీకరించారో ఆ చర్చలలో అంగీకరించినవి తప్ప మిగతా ఏ సమస్య కూడా పరిష్కరించడానికి వీళ్ళకి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తే మిగతా అందరినీ పర్మనెంట్ చేయవలసి వస్తుందని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్కి ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుందని, అందుచేత ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ ఇవి మేము పరిష్కారం చేయలేమనేటువంటిది కనాఖండిగా చెప్పారు. 26కు ముందు నుంచి ఇవాళ వరకు కూడా 3 సఫాలు చర్చలు జరిగినాయి. 3 సఫాల చర్చల్లోనూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దాంట్లో, కనీస వేతనం ఇచ్చే దాంట్లో కూడా మరి కాంట్రాక్ట్ రెగ్యులర్ పర్మనెంట్ చేసే దగ్గర మరి ప్రభుత్వం చాలా మొండిగా నిర్లక్ష్యంగా ఉన్నది. అందుచేత ప్రభుత్వానికి తగినటువంటి సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎవరో కూడా ఈ సమస్యల్ని, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు తెల్లారితే ప్రజల్లో మమేకమై పారిశుద్ధ్యాన్ని కాపాడాలో ఆ కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి ప్రభుత్వం మీనమేసాలు లెక్కెడతా ఉంది. ప్రధానంగా నిన్న చర్చల్లో ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ మంత్రి అలాగే ఇవాళ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారావు గారు కూడా, రెడ్డి గారు కూడా చర్చల్లో పాల్గొన్నారు. కనీసం ఈ 2 ప్రధాన అంశాలు పరిష్కరించమని కోరితే ఇది ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ మేము చేయలేమనేటువంటిది, వీళ్ళకి ఇస్తే అందరికీ ఇవ్వాలనేటువంటి పద్ధతిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుచేత ప్రభుత్వానికి వన్నయ్యపాలెంలో పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు. ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలు ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటా పెన్షన్లను పెంచుతున్నారని అన్నారు. వాళ్ళు అందుకుంటున్నది కేవలం పెన్షన్ మాత్రమే కాదని జీవితాలకు భరోసా అని అన్నారు. బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం 3,000కు పెంచిన పెన్షన్లను ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న పథకాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. పెన్షన్ అందుకున్న ముసలి వాళ్లు ఎమ్మెల్యేని, సీఎం జగన్ని మనసారా ఆశీర్వదించటం విశేషం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలో జరుగుతుంది. మరి 2,750 నుంచి 3,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం 3,000 కాడికి ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే గతంలో ఈ గ్రామంలో 198 పెన్షన్లు ఉండేవి. మరి ఎలక్షన్ల ముందే 2,000 రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు. మరి దాన్ని ఇప్పుడు 3,000 చేయడం జరిగింది. ఈ రోజున 253 పెన్షన్లు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. మరి దాని నిమిత్తం 7 కోట్ల గతంలో 1,98,000 వస్తే మన ప్రభుత్వం వచ్చే ముందు ఈ రోజున 7,12,000 రూపాయలు ఈ గ్రామానికి ప్రతి నెల 7,12,000 రూపాయలు రావడం జరుగుతుంది. అట్లాగే ఈ మండలంలో 2019లో 3,413 పెన్షన్లు వస్తే మరి 34 లక్షల రూపాయలు ఈ మండలం మొత్తం మీద వచ్చాయి. మరి అదే
ఈ రోజున 2024న 4,253 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు సుమారు 1,29,09,000 రూపాయలు ఈ మండలానికి రావడం జరిగింది. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ పెన్షన్లు పెరగటం కానీ అమౌంట్ పెరగటం కానీ దాని ద్వారా మరి 1,29,00,000 రూపాయలు ఈ మండలానికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మరి పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం. మరి గతంలో మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు, మేము వైసీపీ పార్టీ అని చెప్పి మాకు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పేవాళ్ళు పాపం. కానీ ఈ రోజున ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పట్టకుండా మరి ఒక చిన్న కేసు కూడా లేకుండా ప్రభుత్వం నడపటం. మరి ఏ కాడికి పత్రికలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లటం తప్పితే ఎక్కడా కూడా ఏమీ లేకుండా ప్రభుత్వం నీట్గా నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు. ఈ గ్రామంలో ఇంకా రావాల్సిన మొత్తం మీద ఒక 3 టెక్నికల్ పాయింట్ల వల్ల ఆగటం జరిగిందంట ఈ గ్రామంలో. మరి ఇంకా ఎవరికైనా ఇవ్వాలి మంచి ఆలోచనతోటి మరి ప్రోగ్రాం పెట్టి, సురక్ష ప్రోగ్రాం పెట్టి ఇంకా అందరికీ కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకా ఏమైనా ఆగినాయి అనేది ఉద్దేశంతో కూడా ఇంకా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించండి. పొడపాడు గ్రామంలో పెదకురపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్ ఇంటింటికి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ వీధుల్లో తిరిగి భవిష్యత్ గ్యారంటీ మినీ మేనిఫెస్టో పథకాలపై వివరించారు. మనం ఏం చేసినా మనమే చేసాము. అయితే రెండో విషయం ఏంటంటే రేపు కుటుంబాన్ని ఒక ఆర్థికంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలని, అంటే పెంచాలనే ఉద్దేశంతో ఈ ఫీజ్ సిలిండర్లు కానీ ఒక 3 ఫీజ్ సిలిండర్లు ఇచ్చి, అదేవిధంగా కుటుంబంలో 59 సంవత్సరాల అంటే చిన్నవాళ్ళు, 18 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు, కుటుంబంలో ఎంతమంది ఆడపడుచుకున్నా వాళ్ళకి 1,500 రూపాయలు, అంటే ఒక్కొక్కరు 1,500 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఆలోచన. అదేవిధంగా పిల్లలు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ చదివారు. అది ఒకళ్ళు కాదు, అమ్మఒడి అని ఒకళ్ళకి ఇస్తున్నారు. తల్లికి 100 చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ చదివించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది. మేము దగ్గర ఉంటాం కాబట్టి మీ అందరికీ న్యాయం జరిగితే 10 మందికి చెప్పండి. ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు మీకు హైదరాబాద్లో పెట్టారు కదా, అట్లా మనకు కూడా. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట శివాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ శ్రేణులు, అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి అయ్యప్ప స్వామి మాల ధరించి నిష్ఠతో దీక్షలు చేసి అనంతరం శబరిమలైకు వెళుతున్న క్రమంలో మాజీ మంత్రి నారాయణను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములను ఆయన ఘనంగా సత్కరించి స్వామివారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. శబరిమల యాత్ర అంతా సవ్యంగా సాగాలని వారిని సాగనంపారు. ముందుగా శివాలయంలోని స్వామి అమ్మవార్లకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆలయం వద్ద భక్తులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. నారాయణతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, యువత, పిల్లలు పోటీ పడ్డారు. కోట మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000 చేశారని పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు, పెన్షన్దారులు అందరూ పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఈ సందర్భంగా ప్రజలు పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మరో 30 సంవత్సరాల వరకు కొనసాగాలని ఈ సందర్భంగా పెన్షన్దారులు ఆశీర్వదించారు. గతంలో వచ్చే పెన్షన్ సరిపోక చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ జీవితాలు బాగుపడ్డాయని పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. పేదోళ్ళ పట్ల ఎంత చర్య తీసుకోండి, గొప్ప పక్కన పెడతాం. పేదోళ్ళ పట్ల జరగాల్సిన సహాయం ఎవరికి? పేదోళ్ళకే కదా. ప్రతి ఒక్కరు కోరుకునేది ఎవరికి సహాయం జరగాలి? పేదోళ్ళకి సహాయం జరగాలి. నువ్వు 4 సూర్యులు లైన్గా తిరుగుతా కదవా? సచివాలయం కంటే 4 సూర్యులు వచ్చి లైన్లో నిలబడుకుని తిరిగి రాగలవా?
ఇంటికే డబ్బులు వస్తుంది. నువ్వు రేపు ఎవరైనా ఇప్పుడైనా సరే అంటే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇప్పుడు గొప్ప చెడు జరగచ్చు దాన్ని పక్కన పెడతాం. ఏదోడికి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. మంచి జరిగేటప్పుడు ఆ మంచిని మనం ఎప్పుడు మర్చిపోకుండా మామూలుగా మంచి చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకొని దానికే మనం మంచి చేయాలి. ఖచ్చితంగా చేయండి చాలు. మామూలుగా దానికోసం ఊరికే చెప్తున్నాము. పేదవాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకొని చాలా ఎంత మంది ఎన్ని రకాలుగా తిడుతున్నారు ఆయన. మామూలుగా డబ్బు మోస్తున్నాడని అది మోస్తున్నాడు ఇది మోస్తున్నాడు మంచిది పేదవాడు అందరూ చేసేది పేదవాడు. గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ ఆయన సీఎం చేస్తే మళ్ళీ మీకు డబ్బులు వస్తాయి. చంద్రబాబు చేస్తే జీవితంలో వాహనం ఉండదు, మళ్ళీ నడిచిపోయి నిలబడిపోవాలి. అది గుర్తు పెట్టుకొని చేయండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైఎస్ విజయమ్మను మరియు షర్మిలను తీసుకుని సీఎం దగ్గరకు వెళ్తున్నాను అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షర్మిల పర్యటన ఏర్పాట్లు చూస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని వివరణ ఇచ్చారు. ఏపీ నుండి కాంగ్రెస్లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను నేనే అని చెప్పారు. షర్మిలతో పాటు సీఎం జగన్ను కలవడానికి వెళ్తున్నానని, అమరావతి రాజధానికి నేనేమీ వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని అన్నారు. ఇంకా నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళం. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నాను. తర్వాత రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి, పిసిసి మనకి సంబంధించి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో షర్మిలమ్మ గారి దగ్గర చేరుతాము. దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల సమయాల్లో మరి 175 స్థానాలకి, అదే అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం అనేది కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో, ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయడానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా అండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము 3.5-4 సంవత్సరాల క్రితమే తాడేపల్లి, మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. 2014-19 మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహకరించినటువంటి రైతన్నుల మీద బలవంతపు భూసేకరణకు రావడం చట్టం ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు 5వ తేదీ లోపల సమ్మె విరమించాలని డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ని పట్టించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు వేలాది మందిగా నెల్లూరులోని ఏబిఎన్ కాంపౌండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అంగన్వాడీ ఉద్యోగులను కలెక్టరేట్ లోకి వెళ్లనీయకుండా పోలీసులను భారీగా మోహరించి బారికేడ్లు, ముళ్ల కంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ చుట్టుపక్కల నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటలోనే పరిష్కరించాలని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండలం బలగ సచివాలయ పరిధిలోని వెల్నెస్ సెంటర్లో బుధవారం ఉదయం జిల్లా కమిషనర్ ఓబులేసు ఆధ్వర్యంలో మరియు డిఎంహెచ్ఓ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. రోగులకు అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారని, ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్ఓలు, ఏఎన్ఎంలకు అప్పగించామని వివరించారు. ఆయా వార్డు సచివాలయాల పరిధిలో జరిగే ఈ 2వ దశ కార్యక్రమంలో జిల్లాలో అన్ని ఇళ్లలో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతరం శిశు సంరక్షణ సేవలు, అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని జనవరి 2వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 48 వార్డు సెక్రటరియట్ సంబంధించి ప్రతి వారం కూడా, ప్రతి బుధవారము 2 సచివాలయాల పరిధిలో సపరేట్గా 2 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని ఏర్పాటు చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ మేరకు ఈరోజు బలగా వార్డు సెక్రటరియట్ పరిధిలో ఇక్కడ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. బలగ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, అలాగే సానా సెక్రటరియట్కి సంబంధించి కూడా మనకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి డీసీబీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ఈరోజు నిర్వహిస్తున్నట్టు గత 4-5 రోజులుగా కూడా మనము వాలంటీర్స్ ద్వారా ఆయా సెక్రటరియట్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి పంపించి ఈరోజు ఇక్కడ ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తారు. దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు, అన్ని రకాల పరీక్షలు చేస్తారు, మందులు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఎక్కడైనా ఈ క్యాంపు నుండి ఫేజ్ 2 669 క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బుధవారం అర్బన్లో మనకి 4 క్యాంపులు ఈ జిల్లాలో జరుగుతున్నాయి. అందులో ఇది మన ఆదివారంపేట పిహెచ్సి తరఫున ఇక్కడ జరుగుతూ ఉందండి. సో ఈరోజు ఇక్కడ ఓపీ ఆల్రెడీ ఈరోజు నేను చూసినప్పటికీ 140 దాకా పేషెంట్ వచ్చిన్నారు. సో పేషెంట్ వాళ్ళకి సరైన విధంగా అన్నీ పెట్టడం జరిగింది. రూమ్స్లో విభజించారు, అన్నీ చక్కగా చూస్తున్నాము ఇక్కడ. సో ప్రత్యేక స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్స్ కూడా వచ్చిన్నారు. వాళ్ళందరూ కూడా పేషెంట్ని చూసి సరైన మెడిసిన్ రాస్తున్నారు. అది ఫార్మసీలో కూడా తీసుకుంటున్నారు. చక్కగా జరుగుతుందండి ఇక్కడ. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో విచారణకు హాజరైన డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భారీగా హాజరై సంఘీభావం తెలిపారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆర్జీవీ కబడ్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కొలికపూడితో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ, యువజన నాయకుడు రావిపాటి సాయికృష్ణలను సిఐడి లోపలికి అనుమతించింది. సాయంత్రం 5 గంటల కల్లా విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని కొలికపూడి మద్దతుదారులు, వివిధ సంఘాల నేతలు హెచ్చరించారు. డాక్టర్ కొలికపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు, కొలికపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు, కొలికపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు, కొలికపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు. అరిచేతిని అడ్డం పెట్టి డౌన్ ఆర్జీవీ కొలికపూడి శ్రీనివాసరావు గారిపై సిఐడి అక్రమ కేసులు.
పాలకొల్లు మండలంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల పర్యటన చేశారు. దిగమర్రు గ్రామంలో ఫిష్ ఆంధ్ర సాగర్ పరిక్రమను కేంద్ర మంత్రి ప్రారంభించారు. దుకాణం ఫ్లెక్సీపై ప్రధానమంత్రి మోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ ఫోటో లేకపోవడం, జగన్ ఫోటో మాత్రమే ఉండడం పట్ల అలిగిన కోపగించి షాపు ప్రారంభించిన వెంటనే వెనుతిరిగిన కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల కనీసం స్థానిక బీజేపీ నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే అది ఏంటో తెలియకడుతున్నది తీసుకున్న ఫండ్ ఎక్కడ ఇచ్చినా సరే మోడీ గారి ఫోటో కంపల్సరీ ఉండేట్టుగా చేయండి మేడం. రిక్వెస్ట్ ఓకే మేడం. ఓకే సార్ కూడా అదే అడుగుతారు. మన పండింగ్ ఫోటో ఏది అని చెప్పి అడుగుతున్నారు. ప్రోగ్రామ్ లేదన్న సంగతి అదే ఉందని తెలుసు కానీ లేదని తెలియదు కదా. మోడీ గారు ఫోటో పెట్టించారు. పెట్టించకపోతే దీని మీద మేమే యాక్షన్ తీసుకుంటాం. మోడీ గారి ఫోటో కూడా లేకుండా ఏంటని చెప్పి చెప్పారని తీసుకొచ్చారు. స్కీమ్ వచ్చి 40% కనీసం ఫోటో కూడా మీరు ఏం చేస్తారు చూసుకోవాలి కదా. మీరు ఆర్డర్ వస్తున్నప్పుడు చూసుకోవడం కాదు సార్. బాధ్యత లేదా పండు తీసుకోవడానికి బాధ్యత ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చింది కదా. బాధ్యత లేదా బాధ్యత లేదా బాధ్యత లేదా అన్నారు. ప్రధానమంత్రి గారు ఫోటో వేయడం మీ బాధ్యత లేదు మీకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిగమర్రు గ్రామంలో ఫిష్ ఆంధ్ర సాగర్ పరిశ్రమను ప్రారంభించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల. వైఎస్ విజయమ్మను షర్మిలను తీసుకుని సీఎం దగ్గరకు వెళ్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.